ఓకే గురుగారు, కాల్ చూద్దాం. హలో హలో, నమస్కారం అండి, మీ పేరు? నా పేరు వెంకటరత్నం. వెంకటరత్నం. వెంకటరత్నం గారు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? వైజాగ్ నుంచి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా అబ్బాయి గురించి. ఓకే, మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12/6/1998. 12/6/1998 అండి. ఓకే, ఏ టైంకి పుట్టారండి? 5:37. ఉదయమా రాత్రి సాయంత్రమా అండి? సాయంత్రం 5:35. 37. 5:37 సాయంత్రం. ఎక్కడ పుట్టారండి? రాజమండ్రి. హాస్పిటల్. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే ఒంట్లో కొంచెం బాగుండట్లేదు ఇప్పటికప్పుడు. సరే అండి, గురువుగారితో మాట్లాడండి. చేస్తున్నారా అమ్మా? బాగున్నారమ్మా? హలో గురుగారు, నమస్కారం అమ్మా. చెప్పండి అమ్మా. హలో చెప్పండి. పూర్వాషాఢ నక్షత్రం ధనురాశి అయింది కదమ్మా? హలో హలో గురుగారు, నమస్కారం అండి. చేస్తున్నారా అమ్మా? చెప్పండి అమ్మా. అదే మా అబ్బాయి గురించి సరిగ్గా ఒంట్లో ఎప్పటికప్పుడు బాగుండట్లేదు. ఏదైనా పరిష్కారం? అమ్మా, కొద్దిగా బాగా ఇబ్బందులు కనబడుతున్నాయమ్మా. కొద్దిగా చిన్న చిన్న హెల్త్కి సంబంధించిన స్థానాలు బాగా దెబ్బతిన్నాయి. ఈయన ఎవరికి అప్పులు ఇవ్వకూడదు, ఎవరి దగ్గర తీసుకోకూడదు, ఎవరిని నమ్మకూడదు. ఇలా నమ్మితే కనుక సమస్యలు బాగా వస్తూ ఉంటాయి. హెల్త్కి సంబంధించి ఆరోగ్యకారకుడు సూర్యుడు, శుభుడు, యోగకారకుడు కాబట్టి పని చేయండి. పగడం పెట్టించండి అమ్మా. ఒకటి ఉంగరం వేలుకు ఒక పగడం పెట్టించండి. పగడం అంటే సూర్యుడితో పాటు కుజుడు కూడా కలిపి ఉన్నాడు. పగడం పెట్టిస్తే కొద్దిగా హెల్ప్ చేస్తుంది కొద్దిగా వరకు. అలాగే క్రమం తప్పకుండా ఈ యొక్క నల్ల నువ్వులు బెల్లం కలిపి శనివారం ఆవుకు తినిపించండి. ఒక 5 వారాలు కానీ 9 వారాలు కానీ చెయ్యండి. ఇవి చేస్తూ క్రమం తప్పకుండా విష్ణు సంబంధించిన ఆరాధన, మీకు తోచిన రీతిలో విష్ణువుని అర్చించుకోవడం, అలాగే స్తోత్ర పారాయణాలు చేసుకోవడం, అలాగే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణాలు చేసుకోవడం, అలాగే మీకు అక్కడ విష్ణువుకి పూజ చేసిన పుష్పమాలికలు తీసుకొచ్చి ఇంట్లో గుమ్మానికి వేయడం, అలాగే లేకుంటే వాహనాలకు వేయడం, ఇట్లాంటి పరిహారాలు చేస్తూ ఉండండి. చేస్తూ ఉంటే కొద్దిగా ఇంప్రూవ్మెంట్ వచ్చి కొద్దిగా మీకు అన్ని పరాలుగా మంచి జరిగే అవకాశం ఉంది. ఈయన ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అంటే స్తోమత ఉంటే కనుక బంగారంలో చేసుకోవడం మంచిది. లేకపోతే చిన్న పంచలోహాల్లో చిన్న లాకెట్ లాగా వేసి మెడలో వేసుకోండి. మెడలో వేయండి. వేస్తే కొద్దిగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అంటే పంచలోహాల్లో చేస్తే బెటరు. అంటే ఉంగరంగా పెడితే కొద్దిగా ఎలర్జీస్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని లాకెట్ లాగా వేసి మెడలో వేయండి. వేస్తే ఇంకా పర్మనెంట్గా ఉంటుంది.